పాకిస్తాన్పై హై అలర్ట్ ప్రకటించింది. బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్లోకి చేరుకున్నారు. పాకిస్తాన్ సైన్యం వారి గురించి సర్చ్ చేస్తుంది. అయితే రీసెంట్గా బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్కి సంబంధించిన ఖలీద్ అనే ఒక ఉగ్రవాదిని హతమార్చి చంపేశారనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. అలాగే బలూచిస్తాన్లో తలదాచుకున్న పాకిస్తాన్కి సంబంధించిన షాబాజ్ భట్టి అనే అతన్ని కూడా వీళ్ళు బెదిరించారు. అతని దగ్గర నుంచి చాలా సమాచారం కూడా రాబట్టారు అనేది కూడా ఒక వార్తగా ఉంది. అయితే రీసెంట్గా నేపాల్ నుంచి పాకిస్తాన్కి చేరుకున్నారు బిష్నోయ్ గ్యాంగ్. అందులో బిష్నోయ్ కూడా ఉన్నారంటూ మాట్లాడుతున్నారు. ప్రజెంట్ బిష్నోయ్ మన భారతదేశానికి సంబంధించి ఒక జైల్లో ఉన్నారు. అయితే మరి బిష్నోయ్ తప్పించుకొని వెళ్లారనే వార్త కూడా బాగా సెన్సేషనల్ అవుతుంది. అయితే మరి ఇప్పుడు ఆ గ్యాంగ్ లో ఉన్నది బిష్నోయ్ వాళ్ళ బ్రదరా అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. బిష్నోయ్ అంటే ఒకరు కాదు, ఇద్దరు. అన్మోల్ బిష్నోయ్ అలాగే లారెన్స్ బిష్నోయ్, వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశానికి మొత్తం కూడా తెలుసు. చాలా మంది కూడా లారెన్స్ బిష్నోయ్ రియల్ హీరో అంటూ మాట్లాడుతున్నారు. ఇండియన్ లయన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశంలోకి తప్పుడు మార్గాన చొరబడి అమాయకపు ప్రజల్ని చంపుతుంటే వీళ్ళు వెళ్లడం, వాళ్ళని అలాగే చంపడం కరెక్ట్ అని అంటున్నారు. ప్రస్తుతం వీళ్ళ గురించి పూజలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే బిష్నోయ్ గ్యాంగ్ గతంలో ఒక కృష్ణ జింకని చంపినందుకు సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు కూడా వదలలేదు. ఏదో రకంగా సల్మాన్ పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు స్పాట్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు, ఒక్క సల్మాన్ తప్ప. అయితే మరి బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ కి చేరుకుందా? దాదాపు 500 మంది షూటర్స్ తో పాకిస్తాన్ లో వెళ్తున్నారు. వీళ్ళ రాక కోసం బలూచిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. తర్వాత బలూచిస్తాన్ అలాగే బిష్నోయ్ గ్యాంగ్ కలిసి పాకిస్తాన్ సైన్యం పైన యుద్ధం చేయబోతున్నారనేది కూడా ఒక వార్త. ప్రజెంట్ బిష్నోయ్ టార్గెట్ పెట్టింది దావూద్ ఇబ్రహీం, లష్కర్-ఎ-తోయిబా సంస్థకి సంబంధించిన అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్, జైషే మొహమ్మద్ సంస్థకు సంబంధించిన అధ్యక్షుడు మసూద్ అజహర్, అలాగే షాబాజ్ భట్టి, అలాగే బంకర్లో దాక్కున్న ఆసిఫ్ మునీర్, లాహోర్లో ఇస్లామాబాద్లో దాక్కున్న మసూద్ అజహర్, కరాచీలో దావూద్, హఫీజ్ సయ్యద్ వచ్చేసి ఆ పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ ప్రాంతంలో సొరంగంలో ఒక గుహలో తలదాచుకున్నాడు. తన వద్ద దగ్గరగా 200 మంది తన అనుచరులతో ఉన్నాడంటూ కూడా వీళ్ళు వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రతిదీ తెచ్చుకున్నారు. అయితే దావూద్ ఇబ్రహీం వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో మోయిన్ ఇబ్రహీం ఇప్పటికే వాళ్ళని బెదిరించినట్లుగా కూడా చెప్తున్నారు. దావూద్కి ఒక కొడుకున్నాడు, కరాచీలో తలదాచుకున్నాడు. దావూద్ కొడుకు పేరు మోయిన్ ఇబ్రహీం. ఆయన యొక్క పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా బయటకు తీసుకొచ్చారు బిష్నోయ్ గ్యాంగ్. అలాగే బిష్నోయ్ గ్యాంగ్ వాళ్ళ వరకు వెళ్తుందనే సమాచారంతో వాళ్ళు ఉండే ప్రదేశానికి 3 కిలోమీటర్ల లోపు నుంచే వాళ్ళు సెక్యూరిటీని పెంచుకున్నారట, వాళ్ళ అనుచరుల్ని పెట్టుకుంటున్నారట. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మాకు చెప్పండి అని. అలాగే బిష్నోయ్ గ్యాంగ్ ఆసిఫ్ మునీర్ తల ఖచ్చితంగా తీసుకొస్తామంటూ కూడా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా హఫీజ్ సయ్యద్, ఆసిఫ్ మునీర్ వీళ్ళిద్దరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదలం, ఎప్పటికైనా వాళ్ళని మా బిష్నోయ్ గ్యాంగ్ లేపేస్తుందంటూ కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు బిష్నోయ్ గ్యాంగ్ చెప్పింది ప్రతిదీ కూడా చేశారు. శాటిలైట్ నుంచి పిక్స్ తెచ్చుకున్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ఉండే ప్రదేశాలు, వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ తలదాచుకున్నారో ఆ ప్రదేశాలన్నీ కూడా శాటిలైట్ ద్వారా పిక్స్ తెచ్చుకుంటున్నారట. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఎవరైతే వాళ్ళకి సహకరిస్తున్నారో పాకిస్తాన్కి అమ్ముడుపోయిన పెంపుడు కుక్కలు, వాళ్ళని పట్టుకొని వీళ్ళ లొకేషన్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. రీసెంట్గా ఖలీద్ అనే ఒక ఉగ్రవాది చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడంటే బిష్నోయ్ గ్యాంగ్ లేపేసిందని సమాచారం. ఒక పక్క మన ఇండియన్ ఆర్మీ క్లెయిమ్ చేయలేదు, ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ క్లెయిమ్ చేయలేదు ఎవరు అతన్ని చంపేశారని. ఇన్నేళ్ళు బ్రతుకున్న ఆయన్ను ఈ పహల్గామ్ అటాక్ తర్వాత చంపేశారు. సో అది ఖచ్చితంగా బిష్నోయ్ గ్యాంగ్ చేసిందంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 500 మంది షూటర్స్ అంట. ఈ షూటర్స్ చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. వాళ్ళు ట్రిగర్ నొక్కి షూట్ చేశారంటే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే పాయింట్ బ్లాక్లో పెట్టారో అక్కడే తగులుతుందంటూ కూడా చెప్తున్నారు. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిష్నోయ్ గ్యాంగ్ కోసం, అతని రాక కోసం ఎదురు చూస్తుందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఒక పక్క జైల్లోనే ఉండి స్కెచ్ వేస్తున్నాడు. అతను వెళ్ళట్లేదనేది కూడా ఒక వార్త. అతను జైల్లో ఉన్నదైతే వాస్తవమే. అంత ఈజీగా మన ఇంటెలిజెన్స్ నుంచి అతను తప్పించుకొని వెళ్ళే అంత పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే మనం ఎన్ఐఏ చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎందుకు స్లీపర్ సెల్స్ మరి ఎక్కువ అవుతున్నారంటే పాకిస్తాన్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా ఈ స్లీపర్ సెల్స్ని తయారు చేసుకుంటూ వచ్చింది. సో ఈరోజు రేపు మనం మరొక మంచి సెన్సేషనల్ న్యూస్ కూడా ఖచ్చితంగా వింటాం. వాళ్ళని పట్టుకునే విధానం చూస్తే అండ్ వైజాగ్లో, విజయనగరంలో, ఢిల్లీలో, ముంబైలో అన్నిటికంటే ముఖ్యమైనది కేరళలో ఎక్కువగా ఉన్నారు ఈ స్లీపర్ సెల్స్. కేరళలో ఎక్కువగా స్లీపర్ సెల్స్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇప్పటి వరకు ఢిల్లీ కానీ ముంబైకి కానీ ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కువగా ఈ మెయిల్స్ కానీ బాంబు బెదిరింపులు, మేము అక్కడ బాంబులు పెట్టాం, ఇక్కడ బాంబులు పెట్టాం, టైం బాంబులు పెట్టాం, ఆర్డిఎక్స్ పెట్టాం,
ఐఈడీలు పెట్టామని బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం కేరళ నుంచే చేస్తున్నట్లుగా కూడా ఎన్ఐఏ గుర్తించింది. అలాగే బిష్నోయ్ గ్యాంగ్ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేయబోతున్నారు. ఆపరేషన్ నేమ్ కూడా భారత్ మాతాకి జై. సో అందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఫస్ట్ ఆపరేషన్ చేసేది భారత్లోనే. ఎవరైతే పాకిస్తాన్కి అమ్ముడుపోయి స్లీపర్ సెల్స్గా ఉన్నారో, పాకిస్తాన్ స్పైలుగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారట. ముందుగా వాళ్ళని లేపేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట ఈ బిష్నోయ్ గ్యాంగ్. అండ్ హిందూ దేవతలని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా చాలా ముఖ్యమైన స్లీపర్ సెల్ని పట్టుకున్నారు. హఫీజ్ సయ్యద్కు సంబంధించిన ఆయుర్వేదిక్ డాక్టర్గా అతన్ని గుర్తించారు. ఇతను పంజాబ్లోనే ఉంటాడు. అతన్ని పట్టుకున్నారు కూడా. హఫీజ్ సయ్యద్కి ఇతను ఆయుర్వేదిక్ మందులని పంపిస్తూ ఉంటాడు. ట్రీట్మెంట్ కూడా ఆయనే చేస్తూ ఉంటాడంటూ కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇతన్ని పట్టుకోవడంలో అన్మోల్ బిష్నోయ్ పాత్ర చాలా ఉంది. అతనే స్కెచ్ చేశాడంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్లీపర్ సెల్ని అయితే టార్గెట్ చేసినట్లుగా మొత్తానికి తెలుస్తుంది. వీళ్ళు లష్కర్-e-తోయబా సంస్థకు సంబంధించిన హఫీజ్ సయ్యద్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం, మనం చచ్చైనా సరే వాడిని చంపాలన్నట్లుగా కూడా వీళ్ళు డిసైడ్ అయినట్లుగా కూడా చెప్తున్నారు. బిష్నోయ్ లాంటి వ్యక్తి ఒకవేళ పాకిస్తాన్కి వెళ్తే అతను కూడా టెర్రరిస్ట్ లాంటోడే కదా అని కొంతమంది డౌట్. బట్ ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి అక్రమంగా ప్రవేశించి ఒక తప్పుడు మార్గాన ప్రవేశించి మన ఆర్మీ వాళ్ళ కళ్ళు కప్పి ప్రవేశించి స్లీపర్ సెల్ సహాయం తీసుకొని మన భారత్లోకి ప్రవేశించి ఏ పాపం తెలియని భారతీయ అమాయకుల పైన పౌరుల్ని చంపేస్తుంటే మనం అటాక్ చేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ అదే రకంగా ప్రయత్నించి మళ్ళీ అటాక్ చేస్తూ ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తుంది కూడా. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన ఇండియన్ ఆర్మీకి. సో బిష్నోయ్ గ్యాంగ్ కన్నా ఇండియన్ ఆర్మీ ఎక్కువ. బట్ వాళ్ళు ఏంటంటే చెప్పి చేస్తున్నారు. మేము ఉగ్రవాద స్థావరాలను లేపేస్తామని చెప్పి చేస్తున్నారు. ఇతను చెప్పకుండా చేస్తున్నాడు. వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఇదే. సో ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ అంటే అఫ్కోర్స్ ఇండియన్ ఆర్మీ ఎక్కువే. ఇప్పుడు బార్డర్లో వాళ్ళు మన కోసం కాపలా కాస్తున్నారు, మన కోసం అన్నీ చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలను తెగించి మన కోసం అక్కడ యుద్ధం చేస్తున్నారు. కానీ ఇతను మాత్రం అనాథరైజ్డ్గా చేస్తున్నాడు. ఇతను ఆల్రెడీ ఒక క్రిమినల్, ఒక గ్యాంగ్స్టర్. భారత్లో ఇతనికి దేశభక్తి ఉంది, దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి దేశం కోసం చేస్తున్నాడు. ఎవరైతే నా దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడారో, ఎవరైతే నా దేశాన్ని పౌరులని చంపేశారో, ఎవరైతే నా అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి ఆ ప్లేస్ లో బాబ్రీ మసీద్ ని నిర్మిస్తా అన్నారో వాళ్ళ తలలు నేను పట్టుకొస్తా అంటూ బిష్నోయ్ గ్యాంగ్ సంచలన కామెంట్స్ చేసింది. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాతో పాటు ఒక 500 మందిని పంపించండి అంటూ కూడా బిష్నోయ్ మాట్లాడుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. బిష్నోయ్ ఎంత తెలివైనాడంటే BALB చదువుకున్నాడు. ఎవరికి అంత చిక్కట్లే అసలు అతను చేస్తున్న ఆపరేషన్స్, సీక్రెట్ ఆపరేషన్స్ ఎవరికి తెలియట్లేదు. జైల్లో ఉండి మాట్లాడతాడు, మరియు జైల్లో ఉండి అతను మొత్తం కూడా నడిపిస్తాడంటూ చెప్తున్నారు. అలాగే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ అక్కడ హై అలర్ట్ని ప్రకటించింది. ముఖ్యంగా ఎవరైతే తలదాచుకుంటున్నారో ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ముందే సమాచారాన్ని చేరవేస్తుంది. దయచేసి మీరు మీ సెక్యూరిటీని పెంచుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఒక 10 కిలోమీటర్ల లోపలనే మీ అనుచరులను పెట్టుకోండి అంటూ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుందట. అండ్ ఆసిఫ్ మునీర్ని కూడా జాగ్రత్తగా ఉండమంటూ కూడా హెచ్చరించిందట. ఆసిఫ్ మునీర్ తలను కూడా వీళ్ళు తీసేస్తా అంటున్నారు. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేసి ఆసిఫ్ మునీర్ మొట్టమొదటి ఇటుకనేని అక్కడ పెట్టి శంకుస్థాపన చేస్తానంటూ కూడా మాట్లాడాడు. సో అందుకోసమే ఆసిఫ్ మునీర్ తలను కూడా మేమే తీసేస్తామంటూ కూడా చెప్తున్నారు. బిష్నోయ్ అంటే ఒక పదం, వాళ్ళు ప్రకృతిని, జంతువుల్ని సంరక్షించేవాళ్ళు, అలాగే వాళ్ళ మతాన్ని రక్షించేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఆపద తలెత్తిందంటే వాళ్ళకి ప్రాణాలకైనా సరే తెగించి వాళ్ళు కాపాడతారు. నిజానికి ఇప్పటి వరకు భారత్లో చాలా మంది డాన్సర్లు ఉన్నారు. మ్యాక్సిమం అందరు కూడా ఇస్లామిక్ని ఫాలో అయిన డాన్సే. కానీ నిజం చెప్పాలంటే భారతదేశ సింహం అని కూడా చాలా మంది ఇప్పుడు అతనికి ఒక ట్యాగ్ ఇస్తున్నారు. హైందవ సింహం అని. ఆ సింహం ఈరోజు వేటాడుతుంది, అందరినీ కూడా తీసేస్తుంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. నిజంగా దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి బిష్నోయ్ ఈ రకంగా చేస్తున్నాడు. అందులో ఎక్కువగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇతను కూడా గ్యాంగ్స్టరే కదా, ఎందుకో ఇతనికి హైప్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఇతనికి ఆ నెట్వర్క్ ఉంది, ఇతను చేస్తున్నాడు కాబట్టి. మన ఇండియన్ ఆర్మీ ముందుండి చేస్తుంటే ఇతను వెనక నుంచి ఇతని పని ఇతను చేసుకుంటూ పోతున్నాడు. దేశానికి ఉపయోగపడేదే కాబట్టి మనం ఈరోజు అతని గురించి మాట్లాడుతున్నాం. బిష్నోయ్ చేస్తుంది ఆలోచిస్తుంటే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ముళ్ళని ముళ్ళతోనే తీయాలి, ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులతోనే తీయాలి. అలా అని ఇప్పుడు బిష్నోయ్ ఉగ్రవాది అన్నానా అని చాలామంది అడిగే ప్రయత్నం చేస్తారు. అతను ఒక డాన్, రియల్ డాన్. అతను దావుద్ ఇబ్రహీం లాగా, ఈ లష్కర్-e-తోయబా హఫీజ్ సయ్యద్ లాగా, మసూద్ అజార్ లాగా దాడులు చేసి పారిపోలేదు. ధైర్యంగా నేనే చేశానని ఒప్పుకొని జైల్లో ఉన్నాడు. అది ఇండియన్ అంటే. మరి అతనే కదా రియల్ డాన్ అంటే.
పారిపోయే వాడిని ఏమంటారు? చేతకానితనం అని అంటారు. వాళ్ళని ఎక్కడ చంపేస్తారన్న భయంతో వాళ్ళు పారిపోయారు. కానీ దగ్గరగా 7 మర్డర్లు చేసిన హస్తం ఇతని పైనుంది. ఇతను ఇప్పటి వరకు కూడా ఏం చేయలేకపోయారు. ఇతడే లొంగిపోయాడు, ఒప్పుకున్నాడు. అంత తెలివైన వ్యక్తి. లా అంటే ఏంటో తెలుసు. BALB పూర్తి చేశాడు. ఇతనికి అణువు ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది కూడా ఇతనికి తెలుస్తూ ఉంటుంది. అంత విస్తరించింది బిష్నోయ్ గ్యాంగ్. సో మరి బిష్నోయ్ గ్యాంగ్ బలూచిస్తాన్ లోకి ఎంట్రీ అవ్వబోతున్నాడు. బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఇతని రాక కోసం, బిష్నోయ్ కి సంబంధించిన ఆ సైనికుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఒకటవుతారో మొత్తం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని లేపేస్తారు, ఆర్మీని కూడా లేపేస్తారంటూ కూడా ఒక టాక్ అయితే గట్టిగా బలంగా వినిపిస్తుంది. సో మరి చూద్దాం మరి ఈ బిష్నోయ్ ఏం చేస్తారనేది. భారత సింహం అంటున్నారు, ఇండియన్ లయన్ లారెన్స్ బిష్నోయ్ అంటున్నారు. రకరకాలుగా కామెంట్స్ అయితే ఇతని పైన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దేశం పైన ప్రేమ ఉంది కాబట్టి, దేశభక్తి ఉంది కాబట్టే ఇతను ఇలాంటివి చేస్తున్నాడు. సో ఉగ్రవాదుని లేపేస్తే కనుక చాలా ఇది భారత్కి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.